ఎస్బీఐకి ఏ ఏ కంపెనీలు ఏ ఏ పార్టీలకు ఎంతెంత ఇచ్చాయి అన్న లిస్టుని బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టిందే బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీ లెక్క ఏమిటి అంటే ఏ ఒక్క కార్పొరేట్ అయినా కూడా, ఏ ఒక కార్పొరేట్ కంపెనీ అయినా కూడా, పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇంకొకటైనా షెల్ కంపెనీ అయినా బోగస్ కంపెనీలైనా ఏ కంపెనీలైనా ఒక పొలిటికల్ పార్టీకి డబ్బు ఇవ్వచ్చు. అవి ఏ పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో అది రహస్యంగా ఉంచొచ్చు, ఎంత ఇస్తున్నారో రహస్యంగా ఉంచొచ్చు అని ఒక అక్రమమైన, అసలు దీంట్లో ఏది సక్రమం లేదు. అసలు ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అన్న రహస్యం అన్న విషయాలే రహస్యంగా ఉంచుతున్నారు. అంటే దీంట్లో సక్రమం ఏముంది? ఇలాంటి అక్రమమైన ఒక ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టింది, ఇది అనుమతి ఇచ్చింది బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీయే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజలకేది తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈ లా తెచ్చింది అంటే బీజేపీ పార్టీయే ఎక్కువ లబ్ధి పొందడానికి, ఇలాంటి అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఈ యాక్ట్ని తెచ్చిందే, ఈ లాను తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది. దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్బీఐ పాత్ర. ఈరోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇదొక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఏ అయినా, ఎస్బీఐ అయినా, ఇంకొక బ్యాంక్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు, మోడీ సంస్థలు కాదు, బీజేపీ సంస్థలు కాదు. ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు? ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వివరాలను తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు, ఎందుకు అవి బయట పెట్టడం లేదు, మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఏది డిజిటల్ యుగంలో, అన్ని ఆన్లైన్, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉన్న యుగంలోనంట వీళ్ళు పేపర్లలో రాసి ఎక్కడో పెట్టారట, తాళపత్రాలలో రాసి ఎక్కడో దాచిపెట్టారట. ఏమైనా అర్థం ఉందా అండి? ఏ యుగంలో బతుకుతున్నారు? అసలు ఎస్బీఐ సంబంధించిన ఐటీ ఎక్స్పర్ట్, రిటైర్ అయిన ఒక ఐటీ ఎక్స్పర్టే చెప్తున్నాడు 10 నిమిషాల పని, కేవలం 10 నిమిషాలలో ఎస్బీఐ అనుకుంటే ఆ లిస్టును బయట పెట్టచ్చు అని మీ ఎక్స్ ఎంప్లాయీనే చెప్తున్నాడు. మరి ఇవి ఏమి సాకులు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రజలకు సేవ చేయాలనా, మోడీకి సేవ చేయాలనా? మీరున్నది ప్రజల కోసమా, మోడీ కోసమా? ఇంత భయం పనికిరాదు, ఇంత పిరికితనం పనికిరాదు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల కోసం నిలబడాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.